హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని యొక్క వాక్యం నుంచి ఈరోజు మరొక వాక్యం మనం చూద్దాం. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 13వ వచనము. మీరు నన్ను వెతికిన ఎడల పూర్ణ మనసుతో నన్ను గూర్చి విచారణ చేయని ఎడల మీరు నన్ను కనుగొందురు. మీరు నన్ను వెతికిన ఎడల, ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుని మనం వెతికినట్లయితే, రెండవది పూర్ణ మనసుతో మనం వెతకాలి. ఇక్కడ పూర్ణ మనసు అనే మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు పూర్ణ మనసుతో, మనస్ఫూర్తిగా, హృదయపూర్వకంగా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నమాట. ప్రభు ఏ స్థితిలో మనకున్నాడు, ప్రభు యొక్క స్థితి మీ జీవితంలో ఏంటి? పూర్ణ మనసుతో మీరు మాట్లాడుతున్నారా? పూర్ణ మనసుతో ప్రార్థన చేస్తున్నారా? ఒకవేళ అలా మాట్లాడుతూ దేవుడితో సహవాసం చేసే అనుభవం మీకుంటే ఖచ్చితంగా ఆయన మీరు కనుగొంటారు. ఆయన కనుగొనడం అంటే ఆయన చిత్తాన్ని మనము కనుగొనడం. సో దేవుని చిత్తాన్ని మనం కనుగొనాలి అని అనుకుంటే ఆయన మనం ఏం చేయాలంటే పూర్ణ మనసుతో మనకున్నాం. సో దేవుడి సన్నిధిలోకి వెళ్ళే మనము తెల్ల కాగితం వలె ఆయన సన్నిధిలోకి మనం వెళ్ళి ఆయన సన్నిధిలో పూర్ణ మనసుతో ప్రార్థన చేయగలిగితే ఖచ్చితంగా ఆయన మనం కనుగొన. సో కాబట్టి ఇది కనుగొనడం అంటే అక్కడికి ఇక్కడికి వెళ్ళడం అని కాదు, కానీ మన ప్రార్థనా జీవితంలో క్రీస్తుని మనం కనుగొంటాం. క్రీస్తుని ఏ విషయం అయితే మీరు డౌట్ ఉందో, ఏ విషయం అయితే మీరు ప్రభుని అడుగుతున్నారో, దేవుడి చిత్తము తెలుసుకోవాలి అని అనుకుంటున్నారో, ఆ విషయంలో పూర్ణ మనసుతో మీరు అడగట్లేదు, ప్రభు అడుగుతున్నారు. ఒకవేళ 50% మనుషులు, 50% మీరు దేవుడు అనుకుంటున్నారా? లేకపోతే ప్రార్థన చేస్తున్నాము మళ్ళా అక్కడికి లేకపోతే ఇక్కడికి మళ్ళా తిరుగుతున్నారా? నో. ఈరోజు ప్రభు చిత్తంలోనే నడవాలి. ఒకవేళ ప్రభు ప్రేరేపిస్తే ఎక్కడ ప్రేరేపిస్తున్నాడు, ఎవరిని ప్రేరేపిస్తున్నాడు, ఎవరి ద్వారా ప్రేరేపిస్తున్నాడు అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుని దాని ప్రకారం మనం అంటే దేవుడు గొప్ప కార్యాలు ఈరోజు మన జీవితంలో పూర్ణ మనసుతో వెతకండి, పూర్ణ మనసుతో ప్రార్థన చేయండి. పై ప్రార్థన కాదు. వారి పెదవులతో నన్ను ఆరాధిస్తున్నారని బైబిల్ సెలవిస్తుంది. పెదవులతో కాదు, పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో అడగండి, ప్రార్థన చేయండి. దేవుడు ఖచ్చితంగా మీ జీవితంలో గొప్ప మేలు చేస్తారు. ఆయన మీరు కనుగొంటారు. దేవుడు కొద్ది మాటలు దీవించడం కాక. మే గాడ్ బ్లెస్ యు.